Hi, this is Raj. I want to congratulate Folga Videos on 18 million subscribers. మీకు త్రూఅవుట్ ద ఫిలిం జర్నీలో ఏదైనా ఈ పార్ట్ లైక్ పర్టికులర్ సీక్వెన్స్ చేసేటప్పుడు యూ ఫీల్ ఎనీ డిస్టర్బింగ్ కానీ లేదంటే కొంచెం అరే ఏంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నాను నేను అలాంటి ఏమన్నా అని ఉన్నాయా సిచ్యువేషన్స్ ఏర్పడినాయా? ఉంది ఒక యాక్చువల్లీ 7 takes we did. సో జనరల్గా ఏముంటే లైక్ ద బాయ్ క్యారీస్ ద గర్ల్ కదా, లైక్ వీవ్ సీన్ ఇట్ ఇన్ మూవీస్. ఓవర్ హియర్ నేను హీరోని పిగ్గీ బ్యాక్ రైడ్ ఇచ్చాను, అది కూడా పొలాల్లో. గట్టు మీద గట్టు మీద పడేసారా కొంపతీసి మిమ్మల్ని ఒక్కసారి కూడా టచ్. ఓకే, బట్ సో అది 7 takes. నేను ఎవ్రీ టేక్ తర్వాత ఇంకో టేక్, ఎందుకంటే ఆ షూట్ చేయాలి కూడా, లైట్ పోతుంది, గోల్డెన్ అవర్ లైట్ కాబట్టి అన్నీ కుదిరి రావాలి. సో ఆ సీన్కి అండ్ నేను చెప్పాను ఒక టేక్కి నేను ఒక అవకాడో తీసుకుంటాను. ఓకే, అండ్ అమలాపురంలో అవకాడోస్ తీసుకొని వచ్చారు మా డైరెక్టర్/యాక్టర్ గారు. ఓకే, షార్ట్ మంచిగా రావాలంటే ఆ మాత్రం చేయాలి కదండి. కానీ లైక్ పొలాల గట్లలో మనం తరచూ చూస్తుంటాం, పాములు వచ్చేస్తూ ఉంటాయి. లైక్ మీకు ఏదన్నా యానిమల్స్ ఏదైనా భయం ఏమైనా ఉన్నాయా? నాకు కొంచెం స్నేక్స్ కొంచెం స్నేక్స్ సరదాగా అలా రావాల్సింది షూట్లోకి. కనపడలేదు కాకపోతే అదే దెన్ ఐ వుడ్ హావ్ డ్రాప్డ్ యు. అప్పుడు నిజంగానే పాడేద్దును ఆవిడ గట్టి మీద. పడేవాళ్ళం. అదే అది ఉప్పెక్కించుకోవడం, ఎత్తుకోవడం కూడా కాదు. అదే ఇలా వదిలేసి వెళ్ళిపోద్ది ఆవిడ. అలా వదిలేసి ఇలాగే పడుకొని ఉంటా కదా. అయితే కమింగ్ టు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వివేక్ సాగర్ గారు ఎంత మంచి పాటలు ఇచ్చారో అందరికీ తెలుసు. రీసెంట్గా 35 ఆ పాట ఇప్పటికి ఇన్స్టాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది, ఎన్నో సినిమాలు ఉన్నాయని. సో ఆయన్ని బాగానే ఇందులోకి ఇన్ చేశారు ప్రాజెక్ట్లోకి. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పంగానే ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఏం చెప్పారు? చాలా బాగుందని చెప్పారు. అని ముందు చెప్పారు యాక్చువల్లీ కూర్చునేటప్పుడే. నచ్చితే చెప్పేస్తా, ఇప్పుడే నచ్చకపోతే ఇప్పుడే చెప్పేస్తాను, నచ్చకపోతే వేరే ఎవరితో ఫోన్ చేపికి మళ్ళీ అని చెప్పి కూర్చోబెట్టారు నన్ను. మీకు ముందే హింట్ చేసి కూర్చోబెట్టారు. రికమెండేషన్ ట్రై చేస్తావా అన్నా అనుకోని. బట్ ఇక చెప్పంగానే ఈ వాజ్ వెరీ ఎక్సైట్. చాలా బాగుంది, నేను ఇట్లాంటి స్టోరీ కూడా చేయలేదు ఇప్పటిదాకా, తప్పకుండా చేసేద్దాం అని చెప్పారు. అండ్ ఇమీడియట్లీ అప్పటికప్పుడే అయిపోయింది మనది. అండ్ అంటే మేము వివేక్ సాగర్ గారు తీసుకుంది ఎందుకంటే ఆ స్టైలిష్ ఆ టోన్ రావాలని సినిమాకి. సీ ద టీజర్ ట్రైలర్లో ఎట్లుంది మ్యూజిక్, ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ జోన్లో ఉండాలి మన సినిమా. అప్పుడు డిఫరెంట్ టింట్ వచ్చేస్తుంది ఓవరాల్గా. ఎన్ని పాటలు ఉన్నాయండి సినిమాలో? 4 ఫుల్ సాంగ్స్ ఉంటాయండి, ఫుల్ సాంగ్స్ అండ్ 2-3 బిట్ సాంగ్స్ ఉంటాయి అక్కడక్కడ. ఓకే, ఇందులో మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ అండ్ లవ్ ట్రాక్ ఎంతవరకు ఉండబోతుంది? ఆర్ ఎల్స్ ఎక్కువ శాతం ఆ ఫైట్ మోడ్లోనే ఉంటుందా ఏంటి? ఫైట్ మోడ్ కాదు. సో ఐ మీన్ లవ్ ట్రాక్ వస్తే యాక్చువల్లీ ఇట్స్ లైఫ్ ఆఫ్ రఘు, హీరో క్యారెక్టర్ పేరు రఘు. ఒక లైఫ్ ఆఫ్ రఘు అని ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. దానిలో రఘు అండ్ వాడి మరదలు దేర్ ఆల్రెడీ ఇన్ లవ్. వాడి లైఫ్ చూపించడంలో అది చూపిస్తాం మనం అంతే. బట్ వన్స్ ఆ సాంగ్ అయిన తర్వాత ఐ మీన్ సినిమా మొత్తంలో దెర్ బి నో లవ్ ట్రాక్, నో రొమాన్స్. ఓకే, వైల్ ప్రాపర్ స్టోరీ మీద రన్ అవుతుంటుంది, క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటాం అందరం. బట్ అనవసరంగా సాంగ్స్ ఎక్కడ ఏం పెట్టలేదు. ప్రాపర్ స్టోరీ బేసిస్ మీద ఎట్లా తీసుకెళ్తుందో అట్లా వెళ్ళిపోయాం. సార్ యాక్చువల్లీ ఈ మధ్యకాలం సినిమాలు చూసుకుంటే ఐ థింక్ హనుమాన్ దగ్గర నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో సినిమా అంతా ఉంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక దేవుడు ఎలిమెంట్స్ రావడము, విఎఫ్ఎక్స్తో మంచిగా చేయడము, ఆ తర్వాత థియేటర్స్లో పూనకాలు రావడం, ఆ హనుమాన్ తర్వాత ఈ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చున్నాయి. సో ఇప్పుడు కొంచెం చూసుకుంటే మీ దాంట్లో కూడా వానర్ సైన్ను అది విఎఫ్ఎక్స్ తోటి చూపించడము, ఇలాంటి ఒక ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా అయిపోయింది ఇది ఒకటి. అంటే సినిమా స్టోరీలో అంటే మీ స్టోరీ దాని చుట్టూరు తిరుగుతుంది కాబట్టి ఐ వుడ్ సే ఇట్ యాక్సెప్టెడ్. కొన్నాటిలో అవసరం లేకపోయినా లాస్ట్లో కృష్ణుడో శివుడో రాముడో ఎవరో ఒకరు వచ్చేయడం, అది చూపించేయడం, దేవుడు వచ్చేసారు అని చెప్పి థియేటర్లకి ఆడియన్స్ని పుల్ చేయడానికి ఇలాంటి ఒక స్ట్రాటజికల్ స్టంట్స్ జరుగుతున్నాయి. సో మీరు ఆ ట్రెండ్ని ఎలా తీసుకుంటారు? అంటే ది బెస్ట్ పార్ట్ ఇస్ అండి, దిస్ స్క్రిప్ట్ వాజ్ లాక్డ్ ఇన్ 2023 ఈవెన్ బిఫోర్ హనుమాన్ వాజ్ రిలీజ్డ్. ఓకే, ఆర్ వి డిడ్ంట్ ఈవెన్ నో హనుమాన్కి ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయని. సో ఇట్ వాజ్ లాక్డ్ బ్యాక్ దెన్. సో దట్ పాయింట్ వీ కెన్ అవాయిడ్. అంటే ఇంకోటి ఏంటంటే హనుమాన్ పెట్టిన ప్రతి సినిమా ఆడుతుందంటే ఐ థింక్ అందరూ ఆ ట్రంప్ కార్డ్ యూజ్ చేస్తారు ఇప్పుడు ప్రతి మూవీలో. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. యా ఐ మీన్ దట్స్ వాట్. అట్లేం లేదండి. సి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. యూజ్ అని ఏం లేదు, అదే మీన్ ఇట్స్ గుడ్. డివిజనల్ టచ్ ఉండడం మంచిదే ఫర్ ఎనీ వన్. అది మూవీలో అవసరం పడి యూజ్ చేసినాము. అండ్ మీరు అనుకున్నట్టు మన మూవీలో క్లైమాక్స్లో రావడం అట్లేముండదు. ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ అబౌట్ 10 or 12 minutes ప్రాపర్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. వానరులు కానీ హనుమాన్, ఐ మీన్ వాట్ ఎవర్. యా
ఇవన్నీ ఒక 10 హియర్ అండ్ దర్ హియర్ బిట్స్ అండ్ పీసెస్ ఇట్ బీ కమింగ్ అండ్ గోయింగ్ మూవీలో. ఏదో ఫస్ట్లో చూపించి మళ్ళీ లాస్ట్లో చూపించి అట్లా ఏం లేదు. ఇట్స్ నైస్. రిక్వైర్డ్ అమౌంట్ పెట్టినాము అండ్ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి పెట్టినాం. ఓకే, హనుమాన్ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువైనదా తక్కువైనదా? అవుతుంది కదండి, తెలుసు కదా, తెలియదు ఉంటుంది. అయ్యో ఎందుకు తెలీదు, మీ మాటల్లో ఎందామని అడుగుతున్నాను నేను. దట్స్ వాట్, ఎంత సీనియర్కైనా ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్, దాంట్లో అసలు డౌట్ లేదు. మాకు అయింది, వాళ్ళకి 10 రూపాయలు తక్కువైతే మాకు 10 రూపాయలు ఎక్కువ వేస్ట్ అయింది. ఓకే, తెలియక కొన్ని మిస్టేక్స్ స్టార్టింగ్ షూట్. మిస్టేక్స్ అయినాయి. యా 100%, దాంట్లో డౌటే లేదు. బిగినర్స్ మిస్టేక్స్ అండ్ ఫ్యూ బ్లండర్స్ విచ్ వీ కూడా అవాయిడెడ్, చేయలేకపోయినాము. స్టార్టింగ్లో ఐ థింక్ అబౌట్ ఒక 20 days షూట్ చేసినాం ఆల్రెడీ. చేసినాక మూవీ చూసుకుంటే ఏంది మన సినిమానేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, స్క్రిప్ట్ ఒకటి ఉంది, వచ్చేది మొత్తం వేరే ఉందని. తర్వాత మొత్తం స్ట్రెచ్ చేసి మొత్తం కంప్లీట్ సినిమా స్ట్రెచ్, మళ్ళీ ఒక 3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ మొత్తం వర్క్ చేసి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత నైస్, వెరీ వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ అవినాష్ గారు, లైక్ మీరు ఎవరి దగ్గరైనా వర్క్ నేర్చుకోవడం కానీ ఎవరి దగ్గర లైక్ ట్రైన్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? బికాస్ ఎక్కడ లేదు, యాక్టింగ్ అంటున్నా, డైరెక్షన్ రెండు. యాక్టింగ్ చేశాను. యాక్టింగ్ ఎవరి దగ్గర క్యానపీ అని ఒక థియేటర్లో చేశాను ఒక 3 months. ఓకే, థియేటర్ ఆర్టిస్ట్. తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా. దెన్ ఆఫ్టర్ దట్ 3 months నేను దీక్షితులు గారు, అబ్బాయి శ్రీధర్ గారు ఉంటారు, ఆయన దగ్గర ఓన్లీ ఈ రోల్ కోసం ట్రైన్ అయ్యా. ఓ ఓకే, సపరేట్గా. సో ఇందులో ఫైట్ కొరియోగ్రఫీ ఎవరు చేశారు అండ్ ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి? సింపుల్గానే అందరూ చాలా రియలిస్టిక్గా ఉంటాయా, లేదంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకునే అలాంటివి ఏమైనా జరిగింది? అంటే మీరు సినిమాలో చూస్తేనే బెటర్, అది సినిమాలో చూస్తాను. ఫైట్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు వాళ్ళ గురించి చెప్పండి. సో ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు చేశారు, నటరాజ్ గారు అని అండ్ రామ్ శంకర గారు అని. ఓకే, దెర్ ఆర్ అరౌండ్ 3 fights ఇన్ ద ఫిల్మ్. వీళ్ళిద్దరు కలిసి చేశారు మనకి. సూపర్. Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers.